వచ్చిందమ్మ బాసుమతి. ఇవాళ యూట్యూబ్లో పెట్టడానికి రొయ్యలు తెచ్చున్నాను. ఇదిగోండి రొయ్యలు, 1 కేజీ రొయ్యలు ఒలిసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి టమాటాలు ఉడికించుకొని ఫ్రై చేసేస్తాను, చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఇగోండి రొయ్యలు చేసి ఫ్రై చేసేస్తాను. ఒక రొయ్యలు ఇవాళ ఫ్రై చేస్తాను కాబట్టి అప్పుడు నూనె ఎక్కువే పడుతుంది, ఎక్కువే పోయేసి ఒక 4 వేసానండి. చిన్నవి వేసి 5 కూడా వేసా. టమాటమా పెళ్ళి ఉంటుంది. అదిగో పాకు వేసేసాను, చక్క మొగ్గ వేసాను, కరివేపాకు వేసాను, ఎర్రగడ్డలు కూడా వేసేసాను. ఓకే, అల్లం పేస్ట్ వేస్తున్నా. రొయ్యలు కాబట్టి 1 ముక్కాలు స్పూన్ వేసా. టమాటాలు, ఉడకబెట్టి వేసేసాను. 3గా ఉడకబెట్టాను కానీ ఇది వేయదు, ఆపేస్తాను. అందుకే 2 వేసా. ఉప్పు మిరప్పొడి అప్పుడు పసుపు పొడి వేసి ఉడకబెట్టేసాను. రొయ్యలు దాంట్లో వేసేస్తున్నాను. మసాలాతో కూడా ఇవి కూడా నాకుకొని తాగతాయి. ఘుమఘుమలాడే రుచికరమైన రొయ్యల ఫ్రై చేసేసాను. సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకొని తింటే అన్నంలో కలుపుకున్న అదుర్సు. టిఫిన్లలో, దోశల్లో తినచ్చు, ఇడ్లీలో తినచ్చు, చపాతీలో తినచ్చు, పూరీలో తినచ్చు. మా ఆయన తినడం అరగడం లేదు, 2 సంవత్సరాల నుంచి మానేసాడు ఇట్లాంటివన్నీ. లేకపోతే మా ఫ్రిడ్జ్లు పట్టవు చేపలకి, చికెన్లకి, రొయ్యలకి, అన్నిటికీ. ఇప్పుడు ఆయన పాప 2 ఏళ్ళు దగ్గర 1.5 సంవత్సరం అయిపోతుంది. తింటే అరగదని తినడం లేదు. అందుకని నేను చేయడం చూపించడం లే, ఎందుకంటే అతన్ని డామినేట్ చేసినట్టుంటుందని నాకు అనుమానం. అందుకని నేను ఎక్కువ చేయడం లేదు. తెచ్చా ఒక 1/2 కేజీ రొయ్యలు ఫ్రై చేసేసాను. యూట్యూబ్లో పెట్టాలని అంత గిన్నెకి తెస్తాను. ఇది గుమగుమలాడే రుచికరమైన రొయ్యల ఫ్రై. ఇది టిఫిన్లో తినచ్చు, చపాతీ, పూరి, ఇడ్లీ, దోశల్లో కూడా తినచ్చు. హ్యాపీ. ఒక టేస్ట్ చేసి చూపిస్తాను. సూపర్ కొద్ది. ఇప్పుడే తినేమంటే చేస్తానే ఉంటే తినేస్తాను, అభ్యంతరం లేదు. సూపర్గా ఉంటాయి. మీకు కూడా నచ్చితే ఇలా చేసుకోండి. మా ఆయనకి మిక్సీ కొట్టి చపాతీయో దోశ ఏది కావాలంటే అది పోసి తినిపిస్తా, ఎట్లాగైనా సరే. చాలా బాగుంది. అది మీకు కూడా నచ్చితే మీరు ఇలా చేసుకోండి, ట్రై చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ. మళ్ళీ ఇంకేదన్నా కోరతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.